Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 179 points gain అయి 72,026 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 52 పాయింట్స్ గెయిన్ అయి 21,710 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 37 పాయింట్స్ డౌన్ అయి 48,159 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్స్ రెడ్ లో కానీ క్లోజ్ అయింటే బ్యాంక్ నిఫ్టీ మైల్డ్ రెడ్ లో క్లోజ్ అయింది, కానీ ఓవరాల్ మార్కెట్స్ ఇవాళ రెడ్ లో కానీ క్లోజ్ అయింటే మాట్లాడుకోవడానికి బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా యుఎస్ కి సంబంధించి ఈవెన్ ఇంకొక 12 దేశాలకు సంబంధించిన హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా యెమెన్ కి సంబంధించిన ఇన్ఫాక్ట్ ఇది యెమెన్ కాదు, యెమెన్ బ్యాక్ ఉంటేనే ఇరాన్ కి సంబంధించిన హౌతీస్ వాళ్ళు చేస్తున్న అటాక్ ప్రపంచ వ్యాప్తంగా ఇంకాస్త టెన్షన్స్ అయితే రేకెత్తిస్తుంది. దాని గురించి ఫర్దర్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ ని కమింగ్ డేస్ లో మనం ఎలా అర్థం చేసుకోవాలని కూడా డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్, ఇన్ఫాక్ట్ ఈ గ్యాప్ అప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ కూడా మైల్డ్ రెడ్ లోనే ఉంది, బట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి అప్ సైడ్ కి వెళ్తూ ఇంపార్టెంట్ లెవెల్ ఈ 21,750 ఎవరైనా ప్రీవియస్ గా కూడా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చుంటే ఈ ఇంపార్టెంట్ జోన్ దగ్గర చాలా టైం వరకు మార్కెట్ లో ప్రీవియస్ గా కన్సాలిడేషన్ ఉంది. అండ్ ఆ కన్సాలిడేషన్ తర్వాత వచ్చిన రీసెంట్ ఫాల్ లో మళ్ళీ అగైన్ మార్కెట్ కి ఆ లెవెల్ వరకు వస్తూ అక్కడి నుంచి ఇవాళ ఒక స్మాల్ డిప్ ఇంట్రాడే సెషన్స్ లో అయితే మనం చూడడం జరిగింది. బట్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇవాళ మార్కెట్ ఇలా గ్యాప్ అప్ అవుతుంది అండ్ అక్కడి నుంచి కూడా పెరుగుతుందని అయితే స్టార్టింగ్ సెషన్ లో అనుకోలేదు. దీనికి మెయిన్ రీజన్ నిన్న కూడా యుఎస్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి. గత 5 రోజుల నుంచి మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. కొద్ది రోజులు యుఎస్ మార్కెట్స్ పతనానికి మన మార్కెట్స్ కూడా అలైన్ అయ్యాయి. ఆ మార్కెట్స్ పడుతున్నట్టే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పడ్డాయి. కానీ గత 2 రోజుల నుంచి యుఎస్ మార్కెట్స్ ఏమో పడుతున్నాయి, కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ హైయర్ హైస్ అయితే ఫామ్ చేస్తూ ఆల్మోస్ట్ 21,500 నుంచి 250 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ రికవర్ అయింది. జస్ట్ మార్కెట్ లెస్ దాన్ 100 పాయింట్స్ దూరంలో ఉంది ఆల్ టైమ్ హైస్ కి. ఇవాళ వెళ్ళిన హై నుంచి చూసినప్పుడు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ చెప్పాలంటే ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను అండ్ అగైన్ చెప్తున్నాను, రీటైలర్స్ యొక్క ఇంట్రెస్ట్, బయింగ్ ఇంట్రెస్ట్ మార్కెట్స్ లో హెవీగా ఉంది. దీనికి ఎప్పటి నుంచో చూపిస్తూ నేను మీకు రీసెంట్ డేస్ లో డేటాను కూడా చెప్పాను కదా, చాలా టైం బ్యాక్ లాస్ట్ 4-5 ఇయర్స్ డేటాను కూడా కంక్లూడ్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో మన రీటైలర్స్ యొక్క యాక్టివిటీ ఎలా ఉందో చెప్పాను కదా. ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్ జస్ట్ లాస్ట్ 24 అవర్స్ లో వస్తున్న డేటా పాయింట్ ఏంటో తెలుసా? డిసెంబర్ నెలలో 42 లక్షల దగ్గరగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని. గత సంవత్సరం మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో డిసెంబర్ లో ఎన్ని డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయో తెలుసా? కేవలం 27 లక్షలు. కేవలం ఏం కాదు, అది కూడా పెద్ద నెంబరే, బట్ స్టిల్ ఆ పెద్ద నెంబర్ 27 lakhs తో కంపేర్ చేస్తుంటే ఈసారి 42 lakhs దగ్గరగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయంటే ఫర్ మీ నాకు తెలిసి ఇది మోస్ట్లీ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతున్న డిమాట్ అకౌంట్స్ కాదు. బికాస్ ట్రేడింగ్ పరంగా డిసెంబర్ ఏమంత ఎక్స్ట్రాడినరీ మంత్ గా కూడా లేదు. అన్లెస్ అది ఆప్షన్ బయర్స్ తో చూస్తే ఆప్షన్ సెల్లింగ్ ఏం అది ఎక్స్ట్రాడినరీ మంత్ కాదు, మోస్ట్లీ డైరెక్షనల్ గానే మార్కెట్ వెళ్ళింది. సో కాబట్టి మోస్ట్లీ ఇలా ఓపెన్ అవుతున్న డిమాట్ అకౌంట్స్ అన్ని మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ ఉండడం, ఓకే మనం మిస్ అయ్యామేమో ఆపర్చునిటీని, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం ఏం లేట్ అవ్వలేదని మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ డిసెంబర్ నెలలో కూడా డిమాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేస్తూ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు లేనంత లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్ లో 42 లక్షల దగ్గరగా ఓపెన్ అవుతున్న డిమాట్ అకౌంట్స్. ఎస్ యుఫోరియా ఉంది మార్కెట్ లో, మార్కెట్ పెరిగిపోతుందని రీటైలర్స్ కూడా అనుకుంటున్నారు, బట్ అది రాంగ్ అనేది అయితే నా ఒపీనియన్ కాదు. టూ మచ్ బజ్ ఎప్పుడు మార్కెట్ లో ట్రాప్ ని క్రియేట్ చేస్తుంది, రీటైలర్స్ హైయర్ లో ట్రాప్ అయిపోతారు, ఒప్పుకుంటాను, కానీ అది ఈసారి కాదనేది నా ఒపీనియన్. జస్ట్ ఒపీనియన్స్ మోస్ట్లీ ఎవరైనా షేర్ చేయొచ్చు, మీరైనా నేనైనా ఆర్ ఏది తెలియని వాళ్ళైనా పెరుగుతుందన్నా పడుతుందన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు, బట్ దాని వెనక కొన్ని డేటా పాయింట్స్, కొన్ని లాజిక్స్ కావాలి కదా. అది ఈ వీడియోలో, ఈ 30 minutes వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఒక బబులా, లైక్ ఏదో జస్ట్ మార్కెట్ అలా వెళ్ళిపోతుంది, అందరూ కొంటున్నారు వెళ్ళిపోతుందా, లేదా దాని వెనక ఫండమెంటల్ గా ఏదైనా రీజన్స్ ఉన్నాయని. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ 2024 లో మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అలా హోల్డ్ చేయాలన్నా, మీకు ఆ కన్విక్షన్ కావాలన్నా, ఎందుకు ఇలా మార్కెట్ పెరుగుతుంది అనేది మీకు క్లారిటీ లేకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఏదో ఒక టైంలో ఒక 200-300 పాయింట్స్ పడగానే ఇంకా పడిపోతుందని మోస్ట్లీ మీరు మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ ని కూడా సెల్ చేసి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం, ఇదిగోండి ఇలా వస్తున్న సడన్ డిప్స్ లో మీరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అండ్ ఈవెన్ ఎందుకు పడచ్చు కూడా, ఆ లాజిక్స్ ని వీడియోలో తప్పకుండా చూడండి. ఫర్ మీ మార్కెట్ ఈస్ ఇన్ ఏ మెగా అప్ ట్రెండ్, దర్ ఈస్ నో డౌట్. నాకైతే లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. మీన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అప్కమింగ్ ఇయర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి నాకు మార్కెట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది.
అది సంవత్సరాల టైం ఫ్రేమ్ తో చూస్తే, ఈవెన్ నెలల టైం ఫ్రేమ్ లో చూస్తున్నా, మీడియం టర్మ్ లో చూస్తున్నా నాకు మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. బట్ ప్రాబ్లం అంతా షార్ట్ టర్మ్, లైక్ ఇక్కడ నుంచి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఎలా మార్కెట్ మూవ్ అవుతుందన్న దాని రిలేటెడ్ గా మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కరెక్షన్ తర్వాత లాస్ట్ 300 పాయింట్స్ మార్కెట్ డైరెక్షనల్ గా ఫాల్ అయింది. దాని తర్వాత అగైన్ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కదా. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర మాత్రమే నేను ఒక ఇంపార్టెంట్ క్లోజింగ్ కోసం చూస్తున్నాను. అదే 21,750. ఇవాళ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా అప్ సైడ్ క్లోజ్ అయితే ఈవెన్ ఈ రోజే ఆల్ టైమ్ హై, కొత్త ఆల్ టైమ్ హై కూడా చూస్తాను అనుకున్నాను, కానీ అది మిస్ అయింది. సో ఇన్ అప్కమింగ్ డేస్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇంట్రాడే సెషన్స్ లో అప్ సైడ్ మూవ్ అవుతూ 750 అబోవ్ కానీ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వగలుగుతూ ఉంటే దెన్ ప్రాబబులీ ఇప్పటి వరకు చూసిన మార్కెట్ హై, ఇప్పుడు ఏదైతే మనం మార్కెట్ హై ఈ లెవెల్ అని మాట్లాడుకుంటున్నామో 21,830 అరౌండ్, ప్రాబబులీ మనం ఆ లెవెల్ కాదు ఇంకొక కొత్త లెవెల్ ని మాట్లాడుకుంటాం. దిస్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇది రాంగ్ అవ్వచ్చు. చాలా సార్లు పాస్ట్ లో పర్టికులర్ గా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను, ఇది ఇలా సడన్ గా మార్కెట్ పడుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యాయని నెగిటివ్ గా థింక్ చేశాను, నెగిటివ్ గా వెళ్తుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా వెళ్ళింది, కొంత ఫాల్ అయింది. బట్ దెన్ అగైన్ మార్కెట్ వి షేప్ లో రికవర్ అవుతూ నేను అగైన్ పాజిటివ్ గా ఉన్నానని నాకు ప్రూవ్ చేసే ప్రయత్నం ఈ జోన్ అబోవ్ చేయగానే మళ్ళీ ఇక్కడ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ కి టర్న్ అవడం జరిగింది. అలా టర్న్ అయ్యాక రీసెంట్ గా వచ్చిన ఫాల్ లో కూడా మనం ఎటువంటి వ్యూ ని చేంజ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ 21,500 దగ్గర రేంజ్ లో లోయర్ సైడ్ పుట్ ని మనం 21,500 దగ్గర చూస్తున్నా, అది కూడా స్టిల్ చేంజ్ చేసుకోలేదు. 21,500 ని అలానే ఉంచి 22,000 రెసిస్టెన్స్ ని కూడా నేను చేంజ్ చేయలేదు. బికాస్ నా భయం అంతా మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా పడిపోతుందని కాదు, యాజ్ అన్ ఆప్షన్స్ అలా రేంజ్ గా చూస్తున్నప్పుడు నా భయం అంతా ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతూ ఎక్కడ 22,000 ని బ్రేక్ చేసి ఇంకెలా ఎంత అప్ సైడ్ కి వెళ్తుందా అని. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఫాలో అవడం డెఫినెట్లీ మంచిదే. బికాస్ మీరు గమనించండి విక్స్ ఎలా ఉందని. జస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ కొంత కరెక్ట్ అవుతుండడం, విక్స్ చూసారా ఎంత పడిందో. యూజువల్ గా మార్కెట్స్ పడుతుంటే విక్స్ పెరగాలి, బట్ మార్కెట్ అంతలా పెరిగిపోతుండేసరికి ప్రీవియస్ గా మార్కెట్ పెరుగుతుంటేనే విక్స్ పెరిగింది. యూజువల్ గా మార్కెట్ పడితే భయం క్రియేట్ అవ్వాలి, కానీ ప్రీవియస్ గా మార్కెట్ పెరుగుతుంటే భయం క్రియేట్ అయింది, ఇంకెంత పెరుగుతుంది ఇంకెంత పెరుగుతుందని. బట్ రీసెంట్ డేస్ లో మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అవడం, మంచిగా విక్స్ అయితే ఆల్మోస్ట్ 22% అనుకుంటాను, 16.5 నుంచి 12.5 అరౌండ్ వరకు వచ్చేసింది. 22% విక్స్ డ్రాప్ అయింది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఆప్షన్ ప్రీమియమ్స్ వెరీ గుడ్ పేస్ తో డికే అయ్యాయి. అండ్ ఇవాళ ఒకటి అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 52 పాయింట్స్ పాజిటివ్ లో ఉంది కదా. ఒకసారి నిఫ్టీ ఫ్యూచర్స్ ని గమనించండి ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎందుకు అలా ఉండిండొచ్చు, నిఫ్టీ ఇక్కడ ఉంటే 52 పాయింట్స్ పాజిటివ్ లో ఉంటే ఫ్యూచర్స్ ఎందుకు అలా ఉన్నాయి మీరు చూసిన తర్వాత దీని బ్యాక్ ఏ లాజిక్ ఉండొచ్చు అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీని రిలేటెడ్ గా ప్రీవియస్ గా కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సో దీని ఫాలో అప్ చేస్తే ఇంకొకసారి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఓవరాల్ ఫర్ ద క్లియర్ స్టేట్మెంట్ నేనైతే మార్కెట్స్ ని పాజిటివ్ గా చూస్తున్నాను. మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ నాకు బులిష్ గానే కనిపిస్తుంది, అక్కడ నో డౌట్. బట్ ఫర్ ద షార్ట్ టర్మ్ ఈ జోన్స్ దగ్గర మార్కెట్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేస్తూ నేను మెగా అప్ ట్రెండ్ లో ఉన్నాను అనుకుని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతే వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఆ టైం కి మనం అనుకున్నట్టు మార్కెట్ పైకి వెళ్ళకపోతే నష్టపోతాం. కాబట్టి ఈ పాయింట్స్ లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ జోన్ అబౌవ్ క్లోజింగ్ మనకి ఫర్దర్ గా కాన్ఫిడెన్స్ ని యాడ్ చేస్తుంది. కాబట్టి 21,750 బిలో ఆన్ అరౌండ్ నియర్ గా ఉంటున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. పుల్ బ్యాక్స్ వస్తున్నప్పుడు పర్టికులర్ గా ఆప్షన్ బయర్స్ కి గుడ్ డికే కనిపించేస్తుంది, అన్నెసరిగా నష్టపోతారు. కాబట్టి 21,750 ఇమీడియట్ గా కనిపిస్తున్న రెసిస్టెన్స్. అండ్ నా వ్యూ నేను క్లియర్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా. మార్కెట్ రిలేటెడ్ గా నేను పర్సనల్ గా లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ పాజిటివ్ గానే చూస్తున్నాను. ఈవెన్ ఫర్ ద షార్ట్ టర్మ్ అబౌట్ 21,750 కానీ మార్కెట్ క్లోజ్ అయితే అది కూడా పాజిటివ్. అండ్ కమింగ్ టు మార్కెట్ డేటా, నిన్నటి ఎఫ్ఐఐ డేటాను గమనించారా? 1-2 రోజులు అటు ఇటుగా పెద్దగా కొనని వాళ్ళు మోస్ట్లీ నిన్నటి డే కొంచెం స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీనే మార్కెట్ లో చూపించారు. ఆల్మోస్ట్ 1,500 crore ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ నెట్ లాంగ్స్ అండ్ షార్ట్స్ ఏం మారలేదు, ప్రీవియస్ మనం ఏం మాట్లాడుకున్నామో అలానే ఉన్నాయి. సో అక్కడ ఏం పెద్ద చేంజ్ లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా వస్తుంది ఇవాళ, నాన్ ఫార్మ్ పేరోల్ డేటా. ఇది సింపుల్ గా చెప్పాలంటే జాబ్స్ డేటా. దీనికి మండే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ఇది ఇంకొంత ఇంపార్టెంట్ డేటానే. యూజువల్ గా దీని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ని కూడా గేజ్ చేస్తుంటారు, మెజర్ చేస్తుంటారు. కాబట్టి ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి టూ మచ్ బిలో రాకూడదు, అలానే టూ మచ్ అబో కూడా రాకూడదు. టూ మచ్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, లైక్ నిన్న మనకి ప్రైవేట్ జాబ్ డేటా వచ్చింది, 115,000 జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే 164,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అయ్యాయి. అది ప్రైవేట్ జాబ్స్ డేటా. సో ఎక్కువ జాబ్స్ యాడ్ అవుతున్నాయి అనుకోండి, ఎక్కువ ఇన్ హ్యాండ్ శాలరీ అండ్ స్పెండింగ్ ఉంటుంది, దాని కారణంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదనే భయాలు ఉంటాయి కదా. సో ప్రైవేట్ జాబ్ డేటా ఏడీపీ డేటాతో పాటు అది వచ్చేసింది, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబో వచ్చింది. మరి ఇప్పుడు వచ్చే నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, ఈ ఇంపార్టెంట్ జాబ్స్ డేటా కూడా మార్కెట్ అంచనాలని మించి వచ్చింది అనుకోండి, మొత్తం అంతా స్ట్రాంగ్ గా ఉంటే ఇన్ఫ్లేషన్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది అనే ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి జస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గర
దగ్గరికి వస్తే మార్కెట్ అదేం పెద్ద ఈవెంట్ గా తీసుకోదు. అండ్ ఇప్పుడున్న మార్కెట్ని ఏదైనా కొంచెం కదిలించగలుగుతుంది డౌన్ సైడ్, కొంత భయాన్ని క్రియేట్ చేసి మార్కెట్ని కొంత పుష్ చేయగలుగుతుంది డౌన్ సైడ్ అనుకుంటే ఇది గ్లోబల్గా జరుగుతున్న సముద్రంలో జరుగుతున్న ఈ ఇష్యూ. దీని గురించి ఇప్పుడు న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఇది మార్కెట్ని ఏం ఇంపాక్ట్ చేయదు, దీని ఇంపాక్ట్ జీరో అని కానీ మనం అజ్యూమ్ చేసుకుంటే దెన్ మార్కెట్స్ ఒక ట్రెండ్ ఇంకా అప్ సైడ్ ఉంటుందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. నేను పర్సనల్ గా దాన్ని జీరోలోనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ పరంగా నా వ్యూ స్టిల్ బులిష్ గానే ఉందని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న పెద్ద డిస్కషన్ రెడ్ సీ లో ఉంటున్న కలకలం గురించి ముందు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది అర్థం కావాలంటే ప్రీవియస్ గా కూడా రిమైండ్ చేశాను మస్ట్ అండ్ షుడ్ గా చూడమని. 1172 న్యూస్ వీడియో December 19th చేసిన వీడియో, అక్కడ కూడా నేను క్లియర్ గా దీని రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేసి ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. యూరోప్ అండ్ ఏషియా ఎంటైర్ కలిసి ఉన్న ఏరియాని యురేషియా అంటారు. బట్ ఏషియాలో తయారవుతున్న వస్తువులు ఆర్ యూరోప్ నుంచి ఏషియాకి రావాల్సిన వస్తువులు ఏదైనా ఈ రవాణా మొత్తం కూడా సీ రూట్ లో త్రూ రెడ్ సీ ద్వారా వెళ్తూ ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటది. ఈ సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్ లోకి వెళ్తుంది. ఆర్ యూరోప్ నుంచి అగైన్ ఈ సూయజ్ కెనాల్ ద్వారా ఏషియాలోకి వస్తుంది. ఇక్కడ మెడిటేరియన్ సీ, ఇండియన్ ఓషన్, ఈ రెండింటిలో మనకి రెడ్ సీ అండ్ ఈ సూయజ్ కెనాల్ చాలా ఇంపార్టెంట్. త్రూ వీటి ద్వారా వెళ్తున్నప్పుడే ఈజీగా మనం యూరోప్ అండ్ ఏషియా మధ్యలో ట్రేడ్ లింక్ అనేది త్రూ వాటర్ మనం చేయగలం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇబ్బంది అయిందనుకోండి, ఈ సూయజ్ కెనాల్ ఆర్ ఈ రెడ్ సీ లో ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, నేను మౌస్ ద్వారా చూపిస్తున్న ఈ ఏరియాలో ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటది, ఇది రెడ్ సీ. ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే కరెక్ట్ గా ఈ వైట్ లైన్ లో ఉంటున్న రెడ్ సీ దగ్గర, ఇక్కడ ఉంటున్న సూయజ్ కెనాల్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉంటే దెన్ ఏషియా నుంచి యూరోప్ కి ఇదిగోండి ఈ ఆఫ్రికా మొత్తాన్ని కవర్ చేస్తూ ఇలా వెళ్లాల్సి వస్తుంది. సో ఇలా సింపుల్ గా ఈ రెడ్ సీ ద్వారా వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చే యూరోప్ నుంచి ఏషియా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి యూరోప్ కి వెళ్ళడానికి సుమారు ఒక 9,000 కిలోమీటర్ల దగ్గరగా పెరుగుతుంది. 2 నుంచి 3 వారాల వ్యవధి కూడా పెరుగుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటది, కానీ దీని కారణంగా వచ్చే డ్యామేజ్ ఏంటి? భారీ మొత్తంలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఇది మీకు సింపుల్ గా అర్థం కావాలంటే చైనాకు సంబంధించిన షాంఘై నుంచి లాస్ ఏంజల్స్ కి డిసెంబర్ లో $2,000 దగ్గరగా ఖర్చు అయ్యేది, కానీ జనవరిలో అది $2,700 పెరిగింది. అలాగే సేమ్ షాంఘై నుంచి రోటర్డామ్ కి వెళ్ళడానికి $1,700 ఖర్చు అయ్యేది డిసెంబర్ 2023లో, కానీ జనవరిలో అది $3,600 అయింది, డబుల్ అయింది. అదే సేమ్ షాంఘై నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి $3,000 అవుతుంటే డిసెంబర్ లో ఇప్పుడు $3,800 అయింది. సుమారుగా 30-35% నుంచి 100% దగ్గరగా ఈ షిప్పుల ద్వారా పంపించేందుకు అయ్యే కాస్ట్లు డబుల్ అయిపోతుండడం జస్ట్ ఇమాజిన్. ఏదైనా ఒక ఫార్మా కంపెనీ మరి ఇంకేదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఇప్పటి వరకు వాళ్ళ వస్తువుల్ని ఏషియా నుంచి యూరోప్ కి సప్లై చేయడానికి వాళ్ళకి $100 అవుతుంటే ఇప్పుడు $135 అవుతుంది కదా. దిగుమతి చేసుకోవాలన్నా అదే ప్రాబ్లం. ఎగుమతులు దిగుమతులు రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ కి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. పోనీ అదేమైనా షిప్పింగ్ కంపెనీస్ కి పాజిటివ్ అంటే వాళ్ళేమి ఇదే సేమ్ రూట్ ద్వారా వెళ్ళే డబ్బులు సంపాదించట్లేదు, ఎక్స్ట్రా రూట్ లోనే వెళ్తున్నారు, మీన్స్ ఎక్స్ట్రా కిలోమీటర్స్ వెళ్తున్నారు. వాళ్ళకు కూడా అదేం ప్రాఫిటబుల్ గా అవ్వదు, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి అంతే. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బేస్డ్ గా ఉంటున్న వాళ్ళు అండ్ త్వరగా అవి రీచ్ అవ్వకపోతే ఆ వస్తువుల వాల్యూ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూసేవాళ్ళు. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బేస్డ్ గా ఉన్న కంపెనీస్ కి నెగిటివ్ ఉంటుంది. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంటే వాటి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ టు ట్రావెల్ పెరుగుతుంది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ పరంగాను అండ్ క్యాష్ కన్వర్షన్ పరంగాను కంపెనీస్ పరంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రెడ్ సీ లో వస్తున్న అల్లర్లు ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కి నెగిటివ్. కాబట్టి యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి. ఇంతకీ హౌతీస్ ఎవరు, వాళ్ళ బ్యాక్ ఉంటున్నది ఎవరు, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనకు తెలుసు కదా, ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా రిలేటెడ్ గా పర్టికులర్ గా గాజా రిలేటెడ్ గా యుద్ధం చేస్తున్నారు. అండ్ దాని రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ అలానే ఉంది, అక్కడేవి ఇంకా అంతా క్లియర్ అవ్వలేదు. దాన్ని అపోజ్ చేస్తూ యెమెన్ కి సంబంధించిన హౌతీస్, ఇన్ఫాక్ట్ యెమెన్ ని కంట్రోల్ చేస్తున్నది ఇరాన్. కాబట్టి ఈ హౌతీస్ వెనకుంటున్నది జస్ట్ యెమెన్ కాదు, ఇరాన్ కూడా. వీళ్ళు 18th నవంబర్ 2023 నుంచి రెడ్ సీ ద్వారా వెళ్తున్న కమర్షియల్ షిప్లు ఉంటాయి కదా, వాటి మీద అటాక్ చేస్తున్నారు. వాటి మీద అటాక్ చేసి వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే ఆ కమర్షియల్ షిప్లు కొన్ని యుఎస్ కి సంబంధించిన ఉన్నాయి, కొన్ని ఇతర దేశాలకు
దేశాలకు సంబంధించిన ఉన్నాయి వాటి మీద అటాక్ చేస్తూ మీరు ఇజ్రాయెల్ మీద ప్రెషర్ తీసుకొచ్చి పాలస్తీనా రిలేటెడ్ గా జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలి, గాజా రిలేటెడ్ గా జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని వాళ్ళు గాజాకి సపోర్ట్ గా రెడ్ సీలో వెళ్తున్న కమర్షియల్ షిప్ల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఏకంగా యుఎస్ కి సంబంధించిన మిలిటరీ షిప్స్ మీద దాడి చేయడం ఇవన్నీ జరుగుతుండడం యుఎస్ వాళ్ళు ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ఏ కాదు, బ్రిటన్, ఇతర దేశాలు, మోస్ట్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ అన్ని కూడా మీరు కానీ ఇలా ఆపకపోతే దీనికి తిరిగి పరిణామాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందనేలా హౌతీస్ కి ఒక ఫైనింగ్ వార్నింగ్ ని కూడా ఇచ్చారు. బట్ స్టిల్ హౌతీస్ ఆ ఫైనల్ వార్నింగ్ ని కూడా పట్టించుకోకుండా రెడ్ సీలో వాళ్ళ ఆగడాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి ఇంత జరుగుతుంటే యుఎస్ వాళ్ళు ఏదో రకంగా రెస్పాండ్ అయ్యి యెమెన్ లోనే హౌతీస్ మీద డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు కదా అని ఆల్రెడీ యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండేసరికి ఎక్కడ ఈ యుద్ధం ఇంకా పెరుగుతుందన్న ఒక భయాందోళనలో బైడెన్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళు అనదర్ టైం ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేటెడ్ గా జరుగుతున్న దాంట్లో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అగైన్ యెమెన్ లో ఉంటున్న హౌతీస్ మీద అటాక్ చేస్తే ఇదేనా రీజనల్ కాన్ఫ్లిక్ట్ అవుతుందా, లైక్ వీళ్ళు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనేలా ఇతర అరబ్ నేషన్స్ అనేది రిఫ్లెక్ట్ అయితే దెన్ మోస్ట్లీ వాళ్ళందరూ ఒకటై ఒక మినీ వార్ లా యుఎస్ కి అగైనెస్ట్ గా ఏదైనా ప్రయత్నిస్తే అది కొంత లార్జర్ ఎక్స్టెంట్ కి వెళ్తుందని వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ వేయాలనుకుంటున్నా 2-3 సార్లు ఆలోచించుకుంటున్నారు. ఇదే యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళకు కూడా బలాన్ని ఇస్తుంది. ఓకే, మనల్ని ఏం చేయట్లేదు కాబట్టి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చని. మరి చూడాలి ఇది అసలు ఎప్పుడు సమస్య పోతుంది, దీని రిలేటెడ్ గా ఎప్పుడు మనకి రిజల్యూషన్ వస్తుందని. ఇదొక్కటే మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఒక నియర్ టర్మ్ ట్రిగ్గర్, నెగిటివ్ ట్రిగ్గర్. అండ్ రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ లో ఇతర కంట్రీస్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ చెప్తున్న స్పీచ్ ప్రకారం, నేను ఫాలో అవుతున్న దాని ప్రకారం ఈ రెడ్ సీలో ఉంటున్న అల్లర్లు ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కి వచ్చాయని చెప్తున్నారు. మీన్స్ ఇంకా పెరగడం కంటే అక్కడి నుంచి తగ్గుతూ ఈ మొత్తం ఇష్యూ అంతా సమస్య పోయేలా, క్లియర్ అయిపోయేలా ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కి అక్కడ ఈవెంట్ టర్న్ అయిందని ఎలా చెప్తున్నారు. మరి అది నిజమే అయితే మంచిదే, ఇక్కడ నుంచి ఫర్దర్ గా అల్లర్లు పెరగకుండా అది అలానే ఉంటూ ఫర్దర్ గా అది యెమెన్ కి సంబంధించిన హౌతీస్ కంట్రోల్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. లేదు అది ఇంకా పెరుగుతూ అక్కడ ఉన్న కమర్షియల్ పాసేజ్ ని ఇంపాక్ట్ చేస్తూ సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళనీయకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి పంపించుకునే ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది ఆ రెడ్ సీ మొత్తం, ఆ పాసేజ్ అంతా. ఆ మొత్తాన్ని ఎవరైనా గార్డ్ చేయాలన్నది కొంచెం కష్టమే కాబట్టి ఇది సమ్ మంత్స్ పాటు కంటిన్యూ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇన్ దట్ కేస్ మార్కెట్ ఇది కొంత నెగిటివ్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకటి తప్పించి టెంపరీగా మీడియం టర్మ్ లో కూడా మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్ ప్రెసెంట్ అయితే ఇంకొకటి లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మార్కెట్ లో ఉన్న ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఎంటైర్ గ్లోబల్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఒక ఇంపార్టెంట్ లైన్ సర్క్యులేట్ అవుతుంది, అది కూడా మీ వరకు తీసుకురావాలని ఫస్ట్ ఈ అప్డేట్ ని డిస్కస్ చేస్తున్నాను. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ రాసిన రాబర్ట్ కియోస్కీ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ $1.2 బిలియన్ డెట్ లో ఉన్నాను, అంటే ఒక సుమారు ఒక 10,000 కోట్ల దగ్గరగా తను అప్పులో ఉన్నాడని. ఒకవేళ తను నష్టపోయి బ్యాంక్రప్ట్ అయితే అది తన ప్రాబ్లం కాదు, తనకి డబ్బులు ఇచ్చిన బ్యాంక్ ప్రాబ్లం అని ఒక సింపుల్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇది బిజినెస్ వరల్డ్ లో వినడానికి బానే ఉంటది, బట్ ఇన్ రియాలిటీ ఆ డబ్బులు బ్యాంకు కూడా కాదు, ప్రజలవి. సో ఫైనాన్స్ రిలేటెడ్ గా బుక్స్ రాస్తున్న వాళ్ళని మోస్ట్ సెల్లింగ్ బుక్ రిలేటెడ్ గా ఉంటున్న తను 10,000 కోట్ల దగ్గరగా అప్పులో ఉన్నాడు. ఒకవేళ తను ఈవెన్ రాంగ్ అయినా ఆ ప్రాబ్లం తనదే కాదనేలా స్టేట్మెంట్ అయితే అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అప్పు తీసుకోవడం, వెల్త్ క్రియేట్ చేయడం అండ్ దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంకొంతమంది గ్రోత్ కి కారణం అవడం మిస్టేక్ ఏం కాదు. కానీ ఇలాంటి లూజ్ స్టేట్మెంట్స్ కారణంగా ఏదైనా అయితే నాకు కాదు అది బ్యాంకు ప్రాబ్లం, ఈ స్టేట్మెంట్స్ కారణంగా ఒక రాంగ్ డెట్ కల్చర్ అయితే ఎకానమీలో పెరగడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నెస్లే గురించి మాట్లాడుకోవాలి. 27,000 అరౌండ్ ఉంటున్న స్టాక్ ఇప్పుడు 2,600 అరౌండ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో నెస్లే స్టాక్ ఉంటే 90% ఫాల్ ఆర్ 90% లాస్ అనేలా మీకు మీ డిమాట్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది రియల్ ఫాల్ కాదు, రియల్ లాస్ కాదు. స్టాక్ స్ప్లిట్ లో భాగంగా ఇవాళ ఎక్స్ డేట్ అవుతూ ఉండడం మీకు ఇవాళ స్టాక్ ఇలా ఫాల్ అయింది. కమింగ్ డేస్ లో మీరు ఎన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తుంటారో అవి మల్టిప్లైడ్ బై 10 అవుతాయి. సో అప్పుడు ఏదైతే మీకు లాస్ ఇవాళ కనిపిస్తూ ఉంటుందో అది మోస్ట్లీ కవర్ అయిపోతుంది. సో కాబట్టి ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ లో కనిపిస్తున్న నెస్లే లాస్ రియల్ లాస్ అని అనుకోవద్దు. ఇది స్టాక్ స్ప్లిట్ లో భాగంగా జరిగింది. ఇది ఒక కార్పొరేట్ యాక్షన్. కమింగ్ డేస్ లో మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10 తో మల్టిప్లై అవుతాయి. నెక్స్ట్ శ్రీ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ అలిగేషన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అఫీషియల్ గా ఏం రాలేదు ఇంకా, బట్ రిపోర్ట్స్ ద్వారా డేటా వస్తుంది. దీని రిలేటెడ్ గా కంపెనీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ మోస్ట్
మోస్ట్లీ ఈ రిపోర్ట్స్ నిజమే అని మార్కెట్ భావిస్తూ ఇవాళ 5% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. ఇంతకీ వస్తున్న అలిగేషన్స్ ఏంటి? సుమారు 4,000 కోట్ల దగ్గరగా ఈ కంపెనీ రాంగ్ఫుల్ గా క్లెయిమ్స్ అండ్ డిడక్షన్స్ చేసిందనేలా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ని ఇష్యూ చేశారనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రధాన ఆరోపణలు యాజ్ పర్ రిపోర్ట్స్ చూస్తే వీళ్ళు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా సుమారు 7,000 కోట్ల దగ్గరగా డిడక్షన్స్ చేశారని, కానీ ఎక్కడ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా అసలు ఏ ప్లాంట్ లేదని, అండ్ వాటర్ ట్రీట్మెంట్ పరంగా 250 కోట్ల దగ్గరగా డిడక్షన్స్ లో చూపించారని, అసలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే లేదు, జస్ట్ ఎంప్లాయీస్ వాటర్ తాగడానికి ఆర్ఓ ప్లాంట్ మాత్రమే ఉందని, అండ్ పవర్ డిడక్షన్స్ లైక్ ఒక కొత్త ప్లాంట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా పవర్ ఎక్విప్మెంట్ కి డిడక్షన్స్ ని వాళ్ళు చూపించారు. కానీ వెళ్లి తీరా చూస్తే పాత ప్లాంట్ లో ఆల్రెడీ డిడక్షన్స్ ని చూపించి క్లెయిమ్ చేసుకున్న ఎక్విప్మెంట్ ని మళ్ళీ వాడి దానికి అగైన్ అనదర్ టైం మీన్స్ ఏ ఎక్విప్మెంట్ వాడి డిడక్షన్స్ ని ప్రీవియస్ గా చూపించారు, అగైన్ అదే ఎక్విప్మెంట్ ద్వారా ఇంకొకసారి డిడక్షన్స్ ని అండ్ క్లెయిమ్స్ ని పొందే ప్రయత్నం శ్రీ సిమెంట్ వాళ్ళు చేశారని 4,000 కోట్ల డిమాండ్ నోటీస్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇష్యూ చేశారనేలా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడం ఇవాళ స్టాక్ 5% దగ్గరగా డౌన్ అయింది. అండ్ దీని మీద కంపెనీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఏదైతే అలిగేషన్స్ మా మీద వస్తున్నాయో అవి నిజాలు కాదు, అవన్నీ అవాస్తవాలు, మేము అలాంటి పనులు చేయలేదు, అలాంటి రాంగ్ థింగ్స్ ఏం చేయలేదు అనేలా వీళ్ళైతే రెస్పాండ్ అవుతున్నారు. మరి చూడాలి కమింగ్ డేస్ లో వీటి రిలేటెడ్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందని. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో బ్యాటరీ కెమికల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు ఆల్మోస్ట్ 15,000 టన్స్ దగ్గరగా పర్ ఇయర్ ఫ్రమ్ FY28 ఈ బిజినెస్ రిలేటెడ్ గా కెపాసిటీని కమర్షియలైజ్ చేయబోతున్నట్లు వీళ్ళు అప్డేట్స్ అయితే చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఆమ్కే వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్నది ఈవెన్ ఈ కంపెనీ ఏం చెప్తుందో అదే జరిగినా సరే ఆన్ FY28 సుమారుగా 316 రూపీస్ పర్ షేర్ మాత్రమే స్టాక్ ప్రైస్ పెరుగుండాలి. కానీ రీసెంట్ డేస్ లో స్టాక్ దానికంటే ఎక్కువగానే రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ 1000 రూపీస్ దగ్గరగా రియాక్ట్ అయింది లాస్ట్ December 8th నుంచి అలా చూస్తే. సో అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, బికాస్ FY24 లో ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నెంబర్స్ లో ఏం సూపర్ మూవ్ ఏమి ఉండదు. ఈవెన్ తర్వాత కూడా FY25 లో కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఏమి కంపెనీ రిలేటెడ్ గా ఉండదని, ఆన్ FY26 లైట్ గ్రోత్ ఉంటూ ఆన్ గోయింగ్ ఆఫ్టర్ ఇయర్స్ కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ FY25 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ కి 30 టైమ్స్ దగ్గరగా వాల్యూ చేస్తూ 2800 టార్గెట్ ఇప్పుడు ఉన్నదైతే ఓవర్ వాల్యుయేషన్ అని వాళ్ళ ఒక నోట్ ని నెగిటివ్ నోట్ ని రిలీజ్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 5% కరెక్ట్ అయింది. సైలెంట్ గా పెరిగిపోతున్న స్పార్క్ ని గమనించారా? సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ అసలు ఎందుకు పెరుగుతుంది అంటున్నారు? ఇదేమైనా బబుల్ అంటే కాదు, మార్కెట్ ఒకటి స్ట్రాంగ్ గా నమ్ముతుంది. మీరు గమనిస్తే వీళ్ళు ప్రీవియస్ టైమ్స్ చేసిన అనౌన్స్మెంట్స్ ఆ టైంలో మార్కెట్ పెద్దగా రెస్పాండ్ కాలేదు, కానీ తర్వాత రోజుల్లో అది స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. January 6th వీళ్ళు కాల్ ని కండక్ట్ చేయబోతున్నారు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మార్కెట్ లో ఉందో, స్పెక్యులేషన్ ఎప్పుడైతే ఉందో, వీళ్ళు ఇంపార్టెంట్ మాలిక్యూల్ పరంగా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారా అని స్పెక్యులేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఆ మాలిక్యూల్ ఏంటి? పార్కిన్సన్ డిసీజ్ రిలేటెడ్ గా ఓడో బ్యాటెనిబ్ అనే ఒక మాలిక్యూల్ ని చాలా టైం బ్యాక్ నుంచి స్టడీ చేస్తున్నారు. phase 1 రిలేటెడ్ గా మంచి డేటా వచ్చింది అండ్ హైయెస్ట్ డేటా సెంటర్స్ లో ఈ phase 1 క్లినికల్ ట్రయల్స్ జరగడం అండ్ అందులో మోస్ట్లీ పాజిటివ్ గా అవుట్కమ్ వస్తూ ఫర్దర్ గా ముందుకు వెళ్తుండేసరికి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది మార్చ్ 2024 లో అనదర్ లెగ్ ఆఫ్ అప్రూవల్ ఉంటుంది అండ్ ఫైనల్లీ November 2024 నాటికి మాలిక్యూల్ రిలేటెడ్ గా ఫైనల్ అవుట్కమ్ ఉంటే ఇది ఒక బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ వాళ్ళకి. బికాస్ ఈ ఒక్క డ్రగ్ తో పార్కిన్సన్, డెమెన్షియా అండ్ అల్జైమర్ ఈ మూడింటిని కూడా ట్రీట్ చేసే విధంగా వీళ్ళు ఈ డ్రగ్ ని డెవలప్ చేస్తూ ఈవెన్ ట్రయల్స్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఈ డ్రగ్ పరంగా వీళ్ళకుంటున్న గ్రోత్ ని మార్కెట్ ముందుగానే సెన్స్ చేస్తూ దాని కారణంగా మొత్తం అదంతా పాజిటివ్ గా ఆ డ్రగ్ బయటకు వస్తే దాంట్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీని ముందుగానే స్టాక్ లో రిఫ్లెక్ట్ చేయాలని ఆ డ్రగ్ సక్సెస్ అయిపోయిందని మార్కెట్ నమ్ముతూ ఇప్పుడు స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయితే చేస్తూ ఉంది. లెట్స్ సీ January 6th మీన్స్ రేపు వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో ఎటువంటి అప్డేట్స్ చేస్తారు, పర్టికులర్ గా మాలిక్యూల్ పరంగా ఏదైనా బిగ్ అప్డేట్స్ ఉంటాయా అని మార్కెట్ అయితే ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ లాస్ట్ 5 days లో 45% స్టాక్ ప్రైస్ మూవ్ అయింది. నెక్స్ట్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి శోభా డెవలపర్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, రిజల్ట్స్ కాదు సేల్స్ డేటా చాలా బాగుంది, కానీ నిన్నే స్టాక్ బాగా పెరిగిపోయింది కదా, కాబట్టి ఇవాళ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ నెంబర్స్ బాగున్నాయి, సేల్స్ 37% గ్రో అయ్యాయి, వాల్యూమ్స్ 21% గ్రో అయ్యాయి, రియలైజేషన్స్ 21.5% గ్రో అయ్యాయి, క్యాష్ ఫ్లో బాగుంది. దాంతో నెట్ డెట్ వీళ్ళు అప్పులను తగ్గించుకున్నారు. ఐ థింక్ లాస్ట్ 8 consecutive quarters నుంచి వాళ్ళు నెట్ డెట్ ని తగ్గించుకుంటూ క్లోజ్ టు 1300 to 1400 crores దగ్గరికి తీసుకొస్తుండడం న్యూ CEO ఆధ్వర్యంలో డెఫినెట్లీ స్టాక్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఆల్రెడీ స్టాక్ రన్ అప్ అయింది కాబట్టి ఇవాళ లిటిల్ ప్రాఫిట్ బుకింగ్, అంతేకాని వీక్ డేట్ అయితే కాదు. కమింగ్ టు మ్యాక్రోటెక్ డెవలపర్స్ వీళ్ళ నెంబర్స్ ఏమంత స్ట్రాంగ్ గా లేవు. క్వార్టర్ కంపారిజన్ లో సేల్స్ 4% డ్రాప్ అయ్యాయి, కలెక్షన్ ఎఫిషియన్సీ డ్రాప్ అయింది అండ్ ఈవెన్ నెట్ డెట్ కూడా ఫ్లాట్ గానే ఉంది. సో ఇక్కడ ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు వీళ్ళ సేల్స్ డేటాతో. ఇన్ఫాక్ట్ శోభా నెంబర్స్ బాగున్నాయి. మరి చూడాలి వీళ్ళు FY
FY24 నాటికి 14,500 crores దగ్గరగా సేల్స్ గైడెన్స్ అయితే ఇచ్చారు. అది అలా మీట్ అవుతారని మేనేజ్మెంట్ అయితే కాన్ఫిడెంట్ గానే ఉంది అవి మీట్ అవుతామని. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వీళ్ళకి 329 crore విలువ చేసే ఆర్డర్ వచ్చింది కదా. దీని తర్వాత మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఇస్తున్న ఇంటర్వ్యూ ప్రకారం 2024 లో డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి వస్తున్న రెవెన్యూస్ ఆల్మోస్ట్ 2,500 to 5,000 crores దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. యాక్చువల్ గా ప్రెసెంట్ రీసెంట్ నెంబర్స్ ప్రకారం స్టడీ చేస్తున్నప్పుడు ఇలా ఎంటైర్ నెంబర్స్ లో లీడింగ్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ వచ్చేది మైనింగ్ నుంచి, తర్వాత రైల్వేస్, తర్వాత డిఫెన్స్. ఆల్మోస్ట్ డిఫెన్స్ 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాంటిది ఆ సెగ్మెంట్ నుంచి 2,500 to 5,000 crore రెవెన్యూ వీళ్ళు సంపాదిస్తారని చెప్తూ ఉండడం, దానికి తగ్గట్టు రీసెంట్ గా 329 crore ఆర్డర్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయింది. అండ్ దీంతో పాటు FY24 లో మార్జిన్స్ 2% పెరుగుతాయని, అండ్ ఓవరాల్ FY24 లో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ 20% పెరుగుతుంది. FY25 లో మీన్స్ ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 25% రెవెన్యూ గ్రోత్ ఉంటుందనేలా BEML వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని హైయర్ సైడ్ కి పుష్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 7% ర్యాలీ అయింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ ఉంటున్న MD అండ్ CEO అయిన శాన్ శ్రీనివాసన్ గారిని ఫర్దర్ గా రీఅపాయింట్ చేయమని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు RBI ని అప్రోచ్ అయితే RBI వాళ్ళు ఇంకొక కొత్త నేమ్స్ ని 2 నేమ్స్ ని అడిషనల్ గా సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. అంటే ప్రీవియస్ గా ఉంటున్న శాన్ శ్రీనివాసన్ గారిని కంటిన్యూ చేయరా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. కొత్త నేమ్స్ ని అడుగుతుండడం మరి చూడాలి ఈ కొత్త నేమ్స్ ఎవరివి అండ్ దీని రిలేటెడ్ గా స్టాక్ ఎలా రెస్పాండ్ అవుతుందని. అండ్ కని విని ఎరుగని రీతిలో ఒక IPO మార్కెట్ లో లిస్ట్ అయింది, KC ఎనర్జీ. ఇది నార్మల్ IPO కాదు, SME IPO. ఇన్వెస్ట్మెంట్ పెద్దదే ఉంటుంది అండ్ రిటర్న్ వచ్చినా దానికి పెద్ద రిటర్నే ఉంటుంది. అలా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఈ IPO ప్రైస్ 54 రూపీస్, బట్ లిస్ట్ అయింది 252 కి. నియర్లీ 366% రిటర్న్ కేవలం ఈ IPO ఆన్ లిస్టింగ్ టైమ్ లోనే ఇన్వెస్టర్స్ కి ఇస్తూ ఉండడం. SME IPO లో ఉంటున్న బజ్ ఏ మేరకు ఉంది అండ్ ఎంత లిస్టింగ్ గెయిన్స్ మొత్తం యూఫోరియాని క్రియేట్ చేసిన స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా SME IPOs రిలేటెడ్ గానే ఒక గ్రేట్ బజ్ అయితే క్రియేట్ అయింది. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, SME అంటేనే చాలా చిన్న కంపెనీస్, అవి రిటర్న్స్ ఎలా అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉందో, స్పెక్యులేషన్ ఎలా అయితే అంత పాజిటివ్ గా ఉంటుందో, ఇన్ ఎనీ క్వార్టర్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేస్తే వచ్చే ఫాల్ కూడా అలానే ఉంటుంది. సో ఆ రిస్క్ ని అర్థం చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ సెగ్మెంట్ లోకి వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్క రీటైల్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ కి SMEs లో ఇన్వెస్ట్ చేస్తాను, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ పెద్దది ఉంటుంది, లాట్స్ లో బై చేయాలి అండ్ కంటిన్యూస్ గా ట్రాక్ చేయాల్సిన కంపెనీస్ అవి. ఏదో కొని వదిలేసే కంపెనీస్ అయితే కాదు. ఎక్సైట్మెంట్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ కూడా ఈ సెగ్మెంట్ లో అలానే ఉంటుంది. ఇవి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సెగ్మెంట్ లో వెళ్ళాలి. లేదంటే మన ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మెయిన్ బోర్డ్ లో లిస్ట్ అయ్యి NSE BSE లో ఉంటున్న మెయిన్ బోర్డ్ కంపెనీస్ ని స్టడీ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. అండ్ ఈ మధ్య ఏమైపోతుందంటే ఈ స్కామ్లని ప్రతిరోజు విని 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 మనకు అలవాటైతే అయిపోతుంది, కానీ స్కామ్లు అయితే తగ్గట్లేదు. కొత్తగా 27 లక్షల దగ్గరగా ఒక ఉమెన్, తానికి సంబంధించిన ఒక ఉమెన్ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో లాస్ అయ్యారు. లాస్ట్ మంత్ తన బ్రౌజ్ చేస్తూ ఉంటే ఫేస్బుక్ ద్వారా ఒకరు తన కాంటాక్ట్ అయ్యారు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు మంచి రిటర్న్ వస్తుందని చెప్పి ఇంగ్లాండ్ నుంచి కూడా తనని కాంటాక్ట్ అయ్యి ఇదంతా జెన్యూనే అనేలా తనని మభ్యపెట్టి తన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించారని, అలా స్లోగా ఇన్వెస్ట్ చేస్తూ చేస్తూ 27 లక్షల దగ్గరగా తను మోసపోయిందనేలా అప్డేట్ చేస్తున్నారు. ఫస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పై ఆల్మోస్ట్ 3 lakh దగ్గరగా తను ఫస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పై తన ప్రాఫిట్ ని సంపాదించారని, ఇలా వచ్చిన ప్రాఫిట్ ఇంకా బాగా ఎక్కువ వస్తుంది కదా, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అనే ఒక హోప్ తో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశాక టోటలీ తనని బ్లాక్ చేస్తూ తనని మోసం చేశారనేలా తను పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఇంటర్నేషనల్ గా జరిగే ఫ్రాడ్స్ లో రికవరీ శాతం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇమీడియట్ గా మనం పోలీసులకు కంప్లైంట్ చేస్తే మనం ఏ బ్యాంక్స్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసామో అవి ఇండియన్ లా పరిధిలో ఉంటే వెంటనే ఆ బ్యాంక్స్ ని ఫ్రీజ్ చేసి రిటర్న్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇఫ్ ఎనీ టైం మీరు స్కామ్ కి గురయ్యారని తెలిస్తే డిలే చేయొద్దు, ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కానీ 1930 కానీ కాల్ చేసి సైబర్ కంప్లైంట్ ని ఇస్తే ఇమీడియట్ గా బ్యాంక్ ని ఫ్రీజ్ చేసి డబ్బులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% రిటర్న్ ఉంటుంది, 1000% రిటర్న్ ఉంటుందని ఎవరైనా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే మాత్రం వాళ్ళకి ఇలాంటివన్నీ స్కామ్స్ అనే ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సూలా వైన్యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ రీఫండ్ రిలేటెడ్ గా తీసుకుంటున్న డెసిషన్ స్టాక్ రిలేటెడ్ గా ఈ బజ్ కి రీజన్. ఈ వైనరీస్ ఎవరెవరైతే 20% వ్యాట్ ని పే చేస్తున్నారో వాళ్ళకి రీఫండ్, వాళ్ళు పే చేసిన వ్యాట్ రిలేటెడ్ గా ఇవ్వాలని మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఈ వైన్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. ఫర్ ద 5 years ఈ స్కీమ్ లో భాగంగా ఈ రీఫండ్ ఉంటుందనేలా WIPS స్కీమ్ ని తీసుకొచ్చారు, వైన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ స్కీమ్. ఇందులో భాగంగా 20% వీళ్ళు పే చేస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లో 16% ని రీఫండ్ చేస్తూ రిబేట్ చేస్తూ ఈ స్కీమ్ లో భాగంగా అండ్ మార్జినల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కూడా ప్రీవియస్ గా తీసుకున్న మనీ రిలేటెడ్ గా బెనిఫిట్ ని క్రియేట్ చేస్తూ ఈ వైనరీస్ కి పాజిటివ్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కొత్త స్కీమ్ లో భాగంగా నెక్స్ట్ 5 years కి స్కీమ్ తీసుకొస్తూ ఉండడం.
తూలా వైన్యార్డ్ స్టాక్ ఇవాళ 11 to 12% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ వారే రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనవరి 20న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారు అంటాం. స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ ఇవాళ పవర్ స్టాక్స్ పరంగా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. స్టాక్స్ ఏం అంతలా రియాక్ట్ అవ్వలేదు, కానీ దీని రిలేటెడ్ గా ఉంటున్న డ్రాఫ్ట్ ని సిఆర్సి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా FY25 నుంచి FY29 వరకు పవర్ టారిఫ్ రిలేటెడ్ గా, ఆ టారిఫ్ ప్రైజింగ్ రిలేటెడ్ గా డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ డ్రాఫ్ట్ ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో వచ్చిన డ్రాఫ్ట్ లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏ కంపెనీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉందని చూస్తే ఎన్టీపీసీ వాళ్ళకి ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇంకా చెప్పాలంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. థర్మల్ పవర్ రిలేటెడ్ గా 85% లిమిట్ ని రీచ్ అయిన తర్వాత ప్రీవియస్ గా ఇస్తున్న ఇన్సెంటివ్స్ కంటే ఈసారి ఇన్సెంటివ్స్ ని పెంచారు. దీని కారణంగా వీళ్ళ ఈపీఎస్ అప్కమింగ్ టైమ్స్ లో 3 to 4% దగ్గరగా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పవర్ గ్రిడ్ కి స్లైట్లీ నెగిటివ్, ఎన్హెచ్పిసి వాళ్ళకి స్ట్రాంగ్ పాజిటివ్. బికాస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పరంగా సిఆర్సి డ్రాఫ్ట్ నార్మ్స్ లో యాడెడ్ అడ్వాంటేజ్ గా డెసిషన్స్ ని తీసుకున్నారు. పాత ప్రాజెక్ట్స్ కి అలానే ఉంటుంది, బట్ కొత్త ప్రాజెక్ట్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఎన్హెచ్పిసి కి ఇది పాజిటివ్ అండ్ ఎన్ఎల్సి ఇండియా కూడా పాజిటివ్ గా ఉండేలానే ఈ డ్రాఫ్ట్ లో నార్మ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. రెండిట్లోనే ఒకటి సిమిలర్ గా ఉంటుంది. నిఫ్టీ ఇవాళ మార్నింగ్ ఓపెన్ సెషన్ లో ఆల్మోస్ట్ 21,744 దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది రెసిస్టెన్స్ పైన, బట్ ఫాలో అవుతూ నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు ఈ 48,195 అరౌండ్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. సో రెండింటి పరంగా అదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ కి వస్తుంటే 21,650 అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 47,951. ఈసారి ఇది కూడా బ్రేక్ అవుతే ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లెవెల్ బికాస్ కొంత జూమ్ అవుట్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో అది ఇంపార్టెంట్ సపోర్ట్ గాను ప్రీవియస్ టైమ్స్ లో యాక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి 47,820 దగ్గర ఇవాళ వెళ్ళిన లో దగ్గర కూడా మనం ఇంపార్టెంట్ సపోర్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే 47,633, ఇంకొక 200 పాయింట్స్ దగ్గరగా మనకి సపోర్ట్ ఉంటుంది డౌన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ 650 బ్రేక్ అయితే 550 ఇంపార్టెంట్ సపోర్ట్. కమింగ్ టు రేంజ్ యాజ్ యూజువల్ ఇంకా మనకి ఇంకా ఎక్కువ కంఫర్ట్ పెరిగింది డౌన్ సైడ్ కి అప్ సైడ్ కి 21,500 to 22,000. ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ రేంజ్ ని కమింగ్ డేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.